సిద్దిపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని సీఎం రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. అలా గెలిచిన అభ్యర్థిని మంత్రిని చేసే బాధ్యత దామోదర రాజనరసింహ, వివేక్ తీసుకుంటారని సభా వేదికపై నుంచి హామీనిచ్చారు సీఎం. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిపించిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. తాను నిరంతరం నేర్చుకునే వ్యక్తిని అన్నారు సీఎం రేవంత్. నేర్చుకున్న ప్రతి విషయాన్ని రైతులతో పంచుకుంటామన్నారు. దాన్ని చక్కగా అమలు చేసి బంగారు తెలంగాణ సాధనకు రైతులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు సీఎం. వయసు ఉంది, ఓపిక ఉంది, అవగాహన ఉంది. తెలవంది అడిగి తెలుసుకుంటా. నాకు తెలుసని నేను గొప్పలకు ఓను. తెలవందేమని ఉంటే తెలుసుకుంటా. నేను తెలుసుకున్నది మీతో పంచుకుంటా. నేను మీతో పంచుకున్నది మీరు పంట పండిస్తే తెలంగాణ అద్భుతమైన తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే గిదే బంగారు తెలంగాణ. తెలంగాణలో పంటే ప్రతి పంట, ప్రతి గింజ బంగారు తెలంగాణలో భాగస్వాములను చేస్తుంది అని చెప్పి ఈనాడు మా రైతాంగం అందరూ కూడా కదిలి రావాలి.